Annual Financial Workshop on Mutual Funds, Loan Management, Personal Finance on November 16 and 17. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రీ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన రమేష్ కడారి గారు. చాలామందికి ఈ వక్ఫ్ బోర్డ్ అనే దాని మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల అండ్ ఈవెన్ మన ముస్లిం సోదరులకి సోదరిమణులకి కూడా దీనిపై మరింత అవగాహనతో పాటుగా వీటిలో ఎలాంటి విషయాలు మీరు తెలుసుకోవాల్సి ఉంది, కామన్ పీపుల్కి వీటిపై ఎలాంటి అవగాహన రావాలి అండ్ సొసైటీలో రైట్ నౌ దీని మీద ఒక పెద్ద చర్చే నడుస్తుంది. దానికి సంబంధించిన విషయాలు కూడా ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, రీసెంట్ టైంలో వక్ఫ్ బోర్డుకి సంబంధించిన కొన్ని సంచలనమైన విషయాలు బయటకు రావడం, అది పెద్ద చర్చనీయాంశంగా మారడం జరిగింది. అయితే చాలామంది కామన్ పీపుల్కి అసలు వక్ఫ్ బోర్డు అంటే ఏంటో తెలియదు. దాంతోపాటుగా మన ముస్లిం సోదరిమణులకు కూడా వీటికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తానని చెప్పేసి అనడం జరిగింది. సో ఈరోజు ఎపిసోడ్లో దాని గురించి కాస్త చెప్తారు. తప్పకుండా. వక్ఫ్ బోర్డ్ అంటే ఇది ముస్లిం అధిక రాజులు లేదా ముస్లిం యొక్క సుల్తానులు, ప్రభువులు, ల్యాండ్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ యొక్క దేవుడి పేరట ఇచ్చినటువంటి ఇనాం భూములు, మనము ఎండోమెంట్ పేరట ఇనాం భూములు, హిందువులు ఎండోమెంట్ పేరట ఇనాం భూములు ఇస్తారు, దేవుళ్ళ పేరట్లు ఇస్తారు. అలాగే ముస్లింలు వాళ్ళు ఆస్తులు బాగా ఉన్నవాళ్ళు, భూములు బాగా ఉన్నవాళ్ళు, రాజులు కావచ్చు, ప్రభువులు కావచ్చు, సుల్తాన్లు కావచ్చు, షేకులు కావచ్చు, ఎవరైనా కానీ ల్యాండ్ బాగా ఉన్నవాళ్ళు, నేను నా తర్వాత నా యొక్క భూమిని వక్ఫ్ బోర్డుకి ఇచ్చేస్తున్నాను అని అంటే ఆ వక్ఫ్ బోర్డు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థ. సో ఆ వక్ఫ్ బోర్డు ఏం చేస్తుందంటే దాన్ని వక్ఫ్ బోర్డులో తీసుకున్నటువంటి భూమి దానిపైన వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో ముస్లింలకు ఎవరికైనా వృద్ధులు ఉంటే వాళ్ళకు ఆదాయం కల్పించడం, వృద్ధుల కోసము మనీ డొనేట్ చేయడము, పెళ్లి కాని స్త్రీలు ఉంటే వాళ్ళకు పోషణ కోసం ఉపయోగించడము, లేదా దాన ధర్మాలు చేయడము, ఇట్లా ఎలాంటి మన ప్రాబ్లమ్స్ ముస్లిమ్స్ పేదవారు ఉన్న వాళ్ళందరికీ సహాయం చేయడం కోసం ఆ యొక్క భూములపైన వచ్చిన ఆదాయాన్ని ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ వక్ఫ్ బోర్డు యొక్క ఉద్దేశము మొదటి నుంచి కూడా మంచి ఉద్దేశంతోనే ఉన్నది. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు అనేది మనకు స్వాతంత్రం 1947-48 నుంచి కూడా ఈ వక్ఫ్ బోర్డు అనేది ఉన్నది. కానీ ఈ వక్ఫ్ బోర్డు యొక్క ఇప్పుడు దాని యొక్క ఉన్నటువంటి ఆలోచనలు ఈ మధ్యన పెరిగిపోయి ఈ మధ్యన డిస్కషన్ రావడం కారణం ఏంటంటే దానికి విపరీతమైన అధికారాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా ఈ యొక్క దళారులు దూరడం జరిగింది. సో ఏ ఉద్దేశంతో వక్ఫ్ బోర్డు పెట్టారో ఆ వక్ఫ్ బోర్డును మనం కంటిన్యూగా చేసిన తర్వాత 1995లో ఒకసారి అమెండ్మెంట్ జరిగింది. ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్లో ఏం జరిగిందంటే ఒకసారి వక్ఫ్ ఎప్పటికీ వక్ఫ్, ఎప్పటికీ వక్ఫ్ అంటే ఏంటంటే ఒక ఆస్తి. ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఐ డ్రీమ్స్ ఉన్న ఈ బిల్డింగు వక్ఫ్ బోర్డు అని ఎవరైనా ఒక ఏలు పెట్టి చూపించారంటే తెల్లారి వక్ఫ్ బోర్డు వాళ్ళు వచ్చి బోర్డు పెట్టేస్తే అది వక్ఫ్ బోర్డుది, వేరే పర్మిషన్ చెప్పడానికి లేదు, కోర్టులకు వెళ్ళడానికి లేదు, కోర్టుకి వెళ్ళి అడగడానికి కూడా లేదు. ఆ విధమైనటువంటి డిసిజన్స్కి వచ్చేసింది. అంటే 1995 సంస్కరణలు, అలాగే 2012లో సో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కూడా ఇదే డిస్కషన్ చేయడం జరిగింది. సో దీనివల్ల పూర్తి అధికారాలు రావడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి భూములలో 3వ వంతు అంటే ఫస్ట్ మనకు రైల్వే డిపార్ట్మెంట్కి వస్తుంది, ఆ తర్వాత మనము ఈ యొక్క పోలీస్ మనం ఉంటుంది కదా సెంట్రల్ గవర్నమెంట్ దానికి వస్తుంది, తర్వాత పాటు మొత్తం భారతదేశంలో అంటే 3వ భాగము ఆస్తి అంతా కూడా వక్ఫ్ బోర్డు చేతుల్లో ఉంది. అంటే ఈవెన్ ప్రభుత్వం దగ్గర కూడా అంత ఆస్తులు లేవు, అన్ని భూములు లేవు. సో 12 లక్షల కోట్ల ఎకరాల భూమి ఇప్పుడు దాదాపు వక్ఫ్ బోర్డు చేతిలో ఉంది. ఇంత భూమి రావడానికి కారణాలు ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క చట్టంలో పూర్తి హక్కులు కల్పించబడ్డాయో అప్పటి నుంచి ఆక్రమణకు గురయడం జరిగింది. ప్రైవేట్ ఆస్తులను మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హవేలీ, ఈ యొక్క తమిళనాడులోని హవేలీ అనే జిల్లాలో దాదాపు 6 గ్రామాలకు మొత్తం వక్ఫ్ బోర్డు అని చెప్పేశారు. వాళ్ళు దాదాపు వాళ్ళ తాతల తండ్రుల నుంచి కూడా ఆ భూములలో పంటలు పండించుకుంటున్నారు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ ఊరు వక్ఫ్ బోర్డు అంటే ఎవరు ఒప్పుకుంటారు? అప్పుడు చాలా అల్లర్లు జరగడం జరిగింది, వాళ్ళు బస్సులు కాలబెట్టడం జరిగింది. దాంతో వక్ఫ్ బోర్డు అని పెద్ద చర్చకు వచ్చింది. అంతేకాకుండా 1500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి టెంపుల్ కూడా ఇవాళ వక్ఫ్ బోర్డు అని అంటున్నారు. సో హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా మట్టు భూములు కూడా ఈ యొక్క పంజగుట్ట ఏరియా భూములన్నీ కూడా వక్ఫ్ బోర్డు అంటున్నారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు ప్రాంతంలో ఉన్న హైకోర్టు, ఢిల్లీలో ఉన్న హైకోర్టు కూడా వక్ఫ్ బోర్డు అంటున్నారు. 23 ప్రాంతాల వక్ఫ్ బోర్డు 70% భూమి ఢిల్లీ ప్రాంతంలోది వక్ఫ్ బోర్డుకు చెందింది అంటున్నారు. 60% భూమి హైదరాబాద్ అంటే హైదరాబాద్ అంటే సరౌండింగ్ కాదు, హైదరాబాద్ టౌన్లో ఉన్న భూమి వక్ఫ్ బోర్డు అంటున్నారు. ఇంత భూములన్నీ కూడా ఏ విధంగా వచ్చినాయి? ఈ ఆక్రమణకు ఎప్పుడైతే అత్యధికంగా ఆక్రమణకు గురవుతుందో అప్పుడే పబ్లిక్ దృష్టిలోకి వస్తుంది. ఇప్పుడు ఈ రీసెంట్లీ లాస్ట్ ఇయర్ మనకు ఏం చేస్తున్నారు, ఈ యొక్క అమెండ్మెంట్ చేయాలి అని, సవరణలు చేయాలి, వక్ఫ్ బోర్డుని నియంత్రించకపోతే రేపు పొద్దున ఒక నీ నిలిచిన నీ నీడ కూడా నీది కాదనంటే కాదు అంతే.
ఎందుకంటే దాంట్లో ట్రిబ్యునల్స్ అని ఉంటాయి. ఆ ట్రిబ్యునల్ అంటే ఏంటిది? మనము మన భూమి పోయిందని ఎవరికి చెప్పుకోవాలా? ఏదో లోయర్ కోర్టుకో హైకోర్టుకో చెప్పడానికి లేదు, ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ఆ ట్రిబ్యునల్ ఎవరు ఉంటారు? జడ్జి, వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ ఉంటాడు, అడ్వకేటు వాళ్ళే ఉంటారు, అందరూ వాళ్ళే ఉంటారు. అంటే అందులో నుంచి మన యొక్క భూమి రావడం అనేది ఒకసారి వక్ఫ్, ఎల్లప్పుడూ వక్ఫ్, ఎప్పటికి కూడా మనం భూమి గురించి ఆలోచించడానికి లేకున్నంత దారుణంగా ఈరోజు జరుగుతుంది. అంటే ఇదే విధంగా జరుగుతూ పోతే రేపు పొద్దున భారతదేశంలో ఉన్నటువంటి భూమి, ఎందుకంటే భారతదేశం ఎప్పుడు కూడా ముందు ముస్లిం రాజులు పరిపాలించారు. ఈ ముస్లిం రాజులు పరిపాలించినప్పుడు అంతకుముందు ల్యాండ్ చట్టాలు లేవు. ల్యాండ్ చట్టాలు ఎప్పుడైతే తయారైనాయో ముస్లిం రాజులు ఈ యొక్క 1000 ఎకరాలు రాజుగారి పేరు, అంటే అందులో ముస్లిం పేరే ఉంటుంది. ముస్లిం పేరు నుంచి తర్వాత లింక్ డాక్యుమెంట్లల్లో వేరే వాళ్ళ పేర్లు వస్తాయి. అంటే రైట్ఫుల్గా ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏది ఎవరికి చెందుతుంది అనే ఒక అక్యురేట్ ఇన్ఫర్మేషన్ లేదంటారా? సో ఏది ఎవరికి చెందుతుంది అంటే ఉన్నాయి, అంత క్లియర్గా ఉన్నది. కానీ ఈ వక్ఫ్ బోర్డుకు మాత్రం అసాధారణమైన అధికారాలు ఉన్నాయి. అసాధారణ అధికారాలు ఉన్నాయి కాబట్టి ఫలానా భూమి వక్ఫ్ బోర్డుది అంటే కాదనడానికి ఎవరికి లేదు. ఇప్పుడు మనము తమిళనాడు స్టేట్లో కావచ్చు, కేరళలో అయితే ఈ భూమి వక్ఫ్ బోర్డు కాదంటేనే అప్పుడు ప్రభుత్వ భూమి అవుతుంది, లేకుంటే కాదు. అంటే వక్ఫ్ బోర్డు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలంటున్నారు. అంటే ఆ స్థాయికి ఎదిగింది ఇలా ఇండియా. అధికారులు ఎవరు ఉంటారో తెలుసుకోవచ్చు. అధికారులు అనేది దాన్నే ఇప్పుడు 2012 చట్టంలో అమలు చేసిన చట్టాల ప్రకారంగా ఏ అధికారికి, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ ఎవరికి అధికారాలు లేవు. వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడడానికి లేదు. అంటే వక్ఫ్ బోర్డులో అధికారులుగా ఎవరు ఉంటారు? వక్ఫ్ బోర్డులు అందరూ కూడా వక్ఫ్ బోర్డు సభ్యులు మాత్రమే ఉంటారు. జడ్జిలు కానీ అందరూ ఉంటారు, సేమ్ ఇలాగే కోర్టు ఉంటుంది, కానీ అందరూ ముస్లిమ్సే ఉంటారు. ఎవరికి హిందువులకు ఛాన్స్ లేదు. సెపరేట్ గవర్నమెంట్ లాగా రూల్ ఈజ్ రూల్, వక్ఫ్ బోర్డ్ ఈజ్ వక్ఫ్ బోర్డ్. అది ఒకసారి శాసించిందంటే అయింది, వక్ఫ్ బోర్డు అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనము ఈ 2023-24 సంవత్సరంలో అమెండ్మెంట్ చేయాలని కోరుకుంటుంది గవర్నమెంట్. అమెండ్మెంట్లో ఏం కోరుకుంటుంది? ఈ పూర్తి అధికారులు ఇవ్వడం వల్ల భారతదేశంలో ఏదో ఒక రోజు చాలా దీనమైన పరిస్థితికి ఏర్పడుతుంది. మనము ఇంకొక గవర్నమెంట్ ఏర్పడే పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వంలో ఇంకొక ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు అనే ప్రభుత్వం ఏర్పడుతుంది. అప్పుడు ఎవరు మాట్లాడడానికి లేదు. అందువల్ల ఆ అధికారాలను కత్తిరించాలంటే సవరణలు చేయాలి. అంటే వక్ఫ్ బోర్డుకు వచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ట్రిబ్యునల్ ఉందో, ట్రిబ్యునల్లో కంపల్సరీ లేడీస్ని పాత్ర పెంచాలి. అంటే ముస్లిం లేడీస్, అది కూడా. అంతేకాకుండా ఇందులో కలెక్టర్ను కూడా కంపల్సరీ డిసిజన్ తీసుకోవడానికి అధికారిని వేయాలి. సో పూర్తి అధికారాలు కూడా హైకోర్టుకు సప్రయించాలి. సో అప్పుడు మాత్రమే ఈ వక్ఫ్ బోర్డు యొక్క కంట్రోల్ ఉంటుంది. అప్పుడు ఈ యొక్క ఎవరికి సంబంధించిన భూములు వాళ్ళకని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వంలో దాన్ని మెయింటైన్ చేయగలుగుతుంది, లేకపోతే మెయింటైన్ చేయలేదు. సో కాబట్టి ఈ వక్ఫ్ బోర్డును నియంత్రించడానికి ఈ సవరణలు చేయడం అనేది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా అవసరం. రెండో విషయానికి వస్తే వక్ఫ్ బోర్డు వల్ల బెనిఫిట్ పొందేవారు ఎవరు? వక్ఫ్ బోర్డు యొక్క ఉద్దేశము పేద ప్రజలు, ముస్లిం యొక్క పేద మహిళలు, ముస్లిం యొక్క ఎవరైతే డివర్స్డ్ ఉమెన్ ఉన్నారో వాళ్ళకు హెల్ప్ చేయాలని పెట్టుకుంటే ఇప్పుడు ఏ డబ్బులు కూడా వాళ్ళకు పోకుండా ఎవరైతే ముస్లింలలో వక్ఫ్ బోర్డు యొక్క సభ్యులు ఉన్నారో వాళ్ళే కరప్షన్తో విపరీతంగా సంపాదించుకుంటున్నారు. ఢిల్లీలో ఒక ఎమ్మెల్యే ఇప్పుడు మనం కేసులలో కూడా ఇరుక్కున్నాడు ఈ వక్ఫ్ బోర్డు భూములలోనే. అంటే ఏ విధంగా చూసినా వక్ఫ్ బోర్డు యొక్క భూములు ముస్లింలలో సాధారణ పబ్లిక్ చేరతలేవు, కరప్షన్కు గురవుతున్నాయి. కాబట్టి ముస్లిం పౌరులు కూడా, ముస్లిం మహిళలు కూడా వక్ఫ్ బోర్డు యొక్క కంట్రోల్ ఉండాలి. వాళ్ళందరికీ కూడా ఫలాలు అందరికీ చేరాలి. దానికోసము ఒక హిందువులే కాదు ఈ వక్ఫ్ బోర్డు కోసం ఫైట్ చేయాల్సింది. ప్రతి ముస్లిం మహిళకు, ప్రతి ముస్లిం పౌరుడికి, హిందూ పౌరుడికి, హిందూ మహిళకు అందరికీ కూడా హక్కులు ఉన్నాయి. ఒక దేశం సుభిక్షంగా ఉండాలంటే, ఆ దేశంలో ఉన్న పౌరులందరూ సుభిక్షంగా ఉండాలంటే ఆ ప్రభుత్వంలో ఉన్న విధానాలు సుభిక్షంగా ఉండాలి ఫస్ట్. లేకపోతే ఒక దేశం ఏ రోజు ఒక రోజు ప్రాబ్లంలోకి వస్తుంది. సో దాన్ని కంట్రోల్ కావాలంటే అందరికీ ఈ అధికారాలు ఇవ్వడం అనేది, గవర్నమెంట్కి అధికారాలు ఇవ్వడం అనేది మంచి ఆలోచన. అందరూ సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా దీనికి మీ యొక్క కామెంట్ కూడా తెలియజేయండి. దీంతో ఒక దేశం బాగుపడుతుంది, ఆ దేశంలో ఉన్న మనం కూడా బాగుపడతాం. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు సార్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. అండ్ మరీ ముఖ్యంగా వీటిపై మరిన్ని ఎపిసోడ్స్ మీరు కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.